పుట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి సంబంధించినటువంటి పరిస్థితి. ఆర్టీసీ గత 10 సంవత్సరాలుగా ఒక బస్సు కూడా కొనకుండా, ఒక ఉద్యోగిని నియమించుకోకుండా 17 సంవత్సరాలు వయసు పడ్డ బస్సులన్నీ గ్యారేజీకి వెళ్ళిపోతూ ఉంటుంటే, వయసు దాటిన వాళ్ళు రిటైర్మెంట్ వెళ్ళిపోతూ ఉంటుంటే, పరిమాణం పెరిగి అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో కూడా ఎండీ గారు వచ్చారు. ఎండీ గారు కొంత ఉపశమనం కలిగే విధంగా తనకు ఉండబడేటువంటి అధికారాన్ని వినియోగించి చర్యలు తీసుకునే ప్రయత్నం జరిగింది. డిసెంబర్ 9న ఆర్టీసీ మామూలుగా ఒక ఆడపిల్ల ఉంటే మన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మనం ఎట్లయితే ఒక సంతోషమైన కుటుంబం బాగుపడుతుందో, ఈరోజు ఆ మహాలక్ష్మి అనే పథకం ద్వారా 50